ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 7వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొని వచ్చును. బైబిల్లో ఒక ఆజ్ఞను పాటిస్తే మేలు కలుగుతుంది, దీర్ఘాయుష్మంతుడవుతావు అనే వాగ్దానం కేవలం 2 చోట్ల మాత్రమే కనిపిస్తుంది. మొదటిది నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో తల్లిదండ్రులను గౌరవించినప్పుడు. రెండవది ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 7వ వచనంలో తల్లి పక్షిని విడిచిపెట్టినప్పుడు. ఒక పక్షి పట్ల చూపించే దయకు, తల్లిదండ్రుల పట్ల చూపించే గౌరవానికి సమానమైన వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడం చూస్తుంటే ఆయన కనికరానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది. అల్పమైన పక్షుల విషయంలోనే ఇంతటి జాగ్రత్తలు చెప్పిన దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్న మన పట్ల ఇంకెంత శ్రద్ధ చూపిస్తారో కదా. శ్రమల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పట్టించుకునేవారు ఎవరున్నారు అని మనం అనుకోవచ్చు. తల్లి పక్షిని విడిచిపెట్టడం అనేది ఒక చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అది ఒక ప్రాణి పట్ల మనం చూపే గౌరవం. అలాగే మన జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నాము అనిపించినప్పుడు గూటిలో ఉన్న పక్షిని గమనించే దేవుడు మన కన్నీటిని, మన వేదనను తప్పకుండా గమనిస్తాడు అని గుర్తుంచుకోవాలి. ఈ వచనాలు మనకిచ్చే ధైర్యం ఏమిటంటే ఆయన దృష్టిలో ఏది అల్పం కాదు, ముఖ్యంగా మీరు. ప్రార్థన. ప్రభువా, మేము ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు, సమస్యలు మమ్మల్ని చుట్టముట్టినప్పుడు నీవు మా పక్షాన ఉన్నావు అనే వాగ్దానాన్ని మాకు జ్ఞాపకం చేయండి. అల్పమైన పిచ్చుకలకి అంత విలువనిచ్చిన నీవు నీ రక్తంతో కొన్న మా జీవితాలను ఎంత అమూల్యంగా చూస్తావో గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. మీరు మా పట్ల చూపిస్తున్న ఆ కనికరాన్ని మేము కూడా ఇతరుల పట్ల, నీ సృష్టిలోని ప్రతి జీవి పట్ల చూపించేలా మమ్మల్ని నడిపించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.